ఏడికైనా చెప్పలే కానీ 3 days పడుతుంది అట్లా రావడానికి. మాకు చెప్పి మేము వచ్చినాక కదా. వచ్చినాకనా లేట్ అయిపోతుంది ఫ్లైట్ కనేసి వెళ్ళిపోయింది. ప్రాంక్ కదా. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ప్రాంక్ కదా. మాకు చెప్పొచ్చు కదా, ఫ్లైట్ 2-3 రోజుల ముందే బుక్ చేసుకుంటారు కదా. సడన్ గా బుక్ చేసుకో చెప్పకుండా పోతాడు. వచ్చేసా ఒక 2 days. చెప్పి కదా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పలక్సా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిందనమాట ఇది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. సో నేను బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నా ఒక 3 days 1 week ఊరికే 3 days అనుకుంటా. సో మా వాడికి సడన్గా చెప్పేసరికి హడావుడిగా అన్నీ ప్యాక్ చేస్తున్నాడు. కాకపోతే ఇంత సడన్గా అయింది అది ఇది అని చెప్పేసి మొత్తుకుంటుంది. ఫిర్వి కొంచెం టెన్షన్ పడుతుంది, భయపడుతుంది, ఆలోచిస్తుంది. అయన్నొద్దు పాయింట్కి రా. సో బేసిక్గా ఇది పిల్లలకు తెలియదు, ఇది హైలైట్, ఇది ఇంకో సర్ప్రైజ్. సో పిల్లలు వచ్చినాక ఏం చేయాలి తెలుసా, వీడియో పెట్టు పప్ప బయటకు వెళ్ళిండు అని చెప్పి రాగానే పప్ప ఏడని అడిగితే ఓకే వెళ్ళిండు బయటకు వెళ్ళిండు అని చెప్పిన తర్వాత ఇంటికి కూర్చోబెట్టి పప్ప ఇట్లా లైక్ 3 days బయట బిజినెస్ పని మీద వెళ్ళిండు అని చెప్పి తర్వాత రివీల్ చెయ్యి. సో ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం. నేను అక్కడి నుంచి వీడియో కాల్ మాట్లాడతా, వీడియో కాల్ చెప్పి సరేనా. ఎంతకు తెగించారా, నువ్వు సెంటీ చేయకబ్బా సరేనా. సో ఎక్కువ నేను మోస్ట్లీ ఏంటంటే కంప్లీట్లీ ఫ్యామిలీ పర్సన్ అనమాట. ఇట్లా కొంచెం ఫ్యామిలీని ఇచ్చిపెట్టి బయట తిరిగేది చాలా తక్కువ. 3 days ఇక ఉంటాము రా, ఇక తప్పదు. నాకు ఏంటంటే ఒకటే బాధ, నా కొడుకు దూరంగా పోతున్నా ఫస్ట్ టైం. ఏం కావాలి వచ్చేటప్పుడు? సో అన్నీ టక్క చదివేసుకున్నాను అనమాట. ఇదేం ప్రాంక్ అదేం కాదండి, నిజంగానే వెళ్తున్నా ఓకేనా. మళ్ళీ ఇది లాస్ట్లో ఏం ట్విస్ట్ ఉంటుందా అని చూడకూరి. సో ఇట్స్ కంప్లీట్లీ యూనో రియలీ గోయింగ్ అవుట్ సైడ్ అనమాట. సో జస్ట్ మోహన్ని చూసుకొని జరా పోతిగా అదే హ్యాలెన్ కానీ జర హాయ్ బాయ్ చెప్పేసి పోతా. సో ఐ థింక్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంజిలక్స్ రావడము, వాళ్ళందరూ అదే వాళ్ళు మాట్లాడినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు అవన్నీ ఎమోషన్స్ కావాలి నాకు ఓకేనా. సో గైస్ ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది వీడియో. సో కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ 100K తర్వాత వీడియోస్ తగ్గినాయి కానీ అసలు సబ్స్క్రైబులు మాత్రం ఎవరు వింటలేరు. ఒకప్పుడు అడుగుతుండే కానీ ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ యా చూడండి, అండ్ లాంగ్ వీడియోస్కి యాక్చువల్లీ రీచ్ తగ్గింది బాగా చెప్పాలంటే. సో తొందరగా రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటే మేబీ పెరగచ్చు. విల్ లుక్ ఇంటూ ఇట్. సో గైస్ మేము AAA కలెక్షన్స్ అనే ఒక శారీ బిజినెస్ని ఆన్లైన్ స్టోర్ మా వైఫ్ నడుపుతుంది. దాన్ని కూడా సపోర్ట్ అంట. ఫేక్ అనుకుంటారు ఏదో అంటుంది, ఫేక్ అట్లా ఏం లేదు, రియల్గా మేమే ఓన్గా రన్ చేస్తున్నాం. అదేలేండి, నేను ప్రస్తుతము మేము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదు. రీజన్ ఏంటంటే మనం ఆన్లైన్లో ఇప్పుడే స్టార్ట్ చేసినాం. వీ డోంట్ నో హౌ కెన్ వి మేనేజ్ అనేది తెలియదు కాబట్టి ఆన్లైన్ పేమెంట్సే తీసుకున్నాం. అండ్ మనది మాత్రమే ట్రస్టెడ్ అనమాట. తొందరలో బ్లూటిక్ కూడా తీసుకుంటాలే, డోంట్ వరీ. సో మీకు ఎవరికైనా శారీస్ రిక్వైర్మెంట్ ఉంటే AAA కలెక్షన్స్ అనేది యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ 3 ఛానల్స్ ఉన్నాయి. వేరెవర్ యూ కెన్ గో, మా వీడియోస్ కనిపిస్తాయి, యూ కెన్ ఫాలో అండ్ చెక్అవుట్. శారీస్ కనిపిస్తే స్క్రీన్ షాట్ తీసి ఆ కనిపిస్తున్న నెంబర్ ఉంటుంది దాని మీద, దాని చేసుకోండి ఓకేనా. సో ఇది పర్టికులర్గా క్లియర్గా ప్రమోషనే ఓకేనా. ఇది ఎట్లా ఇన్వాల్వ్ చేయించింది. సరే చలో ఎలా మోకా చేసి ప్రమోట్ చేయించుకుంది చూసిరా. చలో గైస్. అలెన్ సారీ బేటా, లేచేయమ్మా 2 నిమిషాలు లేవే. సారీ అమ్మా, పాపం నిద్రలో ఉండు. కాదు ఇప్పుడు వీటి నిద్రలో ఉండగానే వెళ్ళిపోవాలా? టైం అవుతుంది నాకు, వీళ్ళు లేస్తే బాగుండు. మా అలెన్ ఇకొచ్చి సారీ అమ్మా, అమ్మా పోతుందండి. బాయ్ పప్ప, పోతుందండి పొట్టి. ఎప్పుడు అట్లుంటది కదా, చెప్పు బాయ్. నాకు కొంచెం ఏంటంటే అజీబ్గా ఉంది. పిల్లలు ఏం ఫీల్ అవుతారా ఏంది అనేది కొంచెం మూడ్ ఆఫ్ కూడా ఉంది. వాళ్ళు చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతారో. వీడియో తీయమని చెప్పినా కదా మా వైఫ్ని, వాళ్ళ రియాక్షన్స్ కూడా చూద్దాం ఓకేనా.
పప్ప ఆఫీస్ పని మీద 3 days బయటకు వెళ్ళినానా. ఏడికి ఏడికైనా చెప్పలే కానీ 3 days పడుతుందట రావడానికి. మాకు చెప్పి మేము వచ్చినాక పోవచ్చు కదా. వచ్చినాకనా లేట్ అయిపోతుంది ఫ్లైట్ కనేసి వెళ్ళిపోయింది. ప్రాంక్ కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ప్రాంక్ కదా. ముఖం నిజం. కావాలంటే కాల్ చేసుకోండి. అబద్ధం ఎందుకు ఆడతావు మమ్మీ నువ్వు? అబద్ధం కాదు నాన్న, నిజం. చెప్పలే మార్నింగ్ నాకు కూడా సడన్ గా చెప్పిండు. మాకు చెప్పొచ్చు కదా, ఫ్లైట్ 2-3 రోజుల ముందే బుక్ చేసుకుంటారు కదా. సడన్ గా బుక్ చేసుకో. చెప్పకుండా పోతాడు. ఏ ఫ్లైట్ కాదు మమ్మీ, బస్సులో పోయిండు. నిజమేనా? అవునానా నిజమే. ఏం చెప్పాలి? కాల్ వస్తుంది. ఏడున్నామా? బస్సులున్నా వెళ్తున్నా, నిజంగానే వెళ్తున్నా. వచ్చేసా ఒక 2 days. అరే నాకు టైం లేకుండే, సడన్ గా బయలుదేరాల్సి వచ్చింది బ్రో. చెప్తే వెళ్తే ఏమైతుంది? కరెక్టే నువ్వు అనేది, కాకపోతే నేను ఏమంటున్నా, నాకు సడన్ గా బయలుదేరాల్సి వచ్చింది. మమ్మీకి కూడా అది షాకే నేను వెళ్ళడం, తెలుసా? నీకైతే తెలుసు కదా. అదే నాకు కూడా సడన్ గా తెలుసు బ్రో. పొద్దున్న తర్వాత మీరు వెళ్ళిన తర్వాత నాకు ఇంకా సడన్ గా పని పడ్డది. ఐ హావ్ టు మూవ్. అలన్ బాబు, డోంట్ వరీ ఐ విల్ బి బ్యాక్ వెరీ సూన్. చెప్పాను అట్లీస్ట్ ఒక రిసెప్షన్ నుంచి ఒక కాల్ అన్నా చేయాలి మాకు. అంటే మీకు ఎందుకు పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడము, వచ్చినాక నెమ్మదిగా చెప్పు పిల్లలకి అని చెప్పిన. సరేనా? ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 days. బీ కేర్ఫుల్, బీ యూనో బీ రెస్పాన్సిబుల్. కొంచెం జర మమ్మీకి హెల్ప్ చేయండి, ఓకేనా? ఊరికి సతాయించద్దు. ఏం అక్స పొద్దున్నే లేవు. అందరికన్నా ఫస్ట్ లేచింది నేనే. ఒక్కరోజు లేచేది కాదు బెట్ట, ఎవ్రీడే లేవాలా, ఓకేనా? ఓకే. నిజంగా పోతున్నా అనుకోరా లేకపోతే ఉట్టిగా అనుకోరా బ్రో? ప్రాంక్ అనుకున్నా. ప్రాంక్ కాదు బెట్ట, నిజంగానే పోతున్నా. ఎటు పోతున్నా? ఎడికి పోతున్నావు? ఇక అది బయటికి పోతున్నా, ఇక అంతే. హౌ వాజ్ యువర్ డే? నీ వాలీబాల్ మ్యాచ్ ఏమైంది ఏంజెల్? పోయింది. పాపం పప్ప వాళ్ళకి 23, 19 to 24 వెళ్ళిపోయారు తెలుసా. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు హ్యాపెన్స్ లైక్ యూనో, ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఒకసారి గెలుస్తారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ యూ గేవ్ యువర్ బెస్ట్ కదా, మరి కథం. నువ్వు అట్లా చిల్లు ఉండాలి బ్రో, నా బేబీ, అంతే. నా బాస్కెట్బాల్ మ్యాచ్ కి చూడు ధూమ్ధామ్ లేస్తాను. చెయ్యి బెట్ట, నువ్వు చెయ్యి, నీకెందుకు, నిన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తా. నేను డ్రైవర్ని ఎక్కగానే సేఫ్గా వెళ్దాము, జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మొన్ననే ఇన్సిడెంట్ అయింది కదా అంటే పాపం ఫీల్ అయిపోయిండు. అందరు అట్లుండదు అది ఇదని 10 నిమిషాలు క్లాస్ వీకెండు. యాక్చువల్గా నేనే అడగమన్నట్లు. మీ మమ్మీ వల్లనే అడగాల్సి వచ్చింది. ముందు డ్రైవర్ని అడుగు అన్నది. అడిగేసరికి ఆడేమో మొన్న కార్ల పోవాలన్న భయము, ఇప్పుడు బస్ లో పోవాలన్న భయము, ట్రైన్ లో పోవాలన్న భయము, నడుచుకుంటూ పోవాలన్న భయము. ఎట్లా పోవాలన్నా భయం అన్నప్పుడు ఇక పోవద్దు. ఇక సరే మరి మాట్లాడతాం మరి, ఓకేనా? వి మిస్ యు పప్పా. వి మిస్ యు. నెక్స్ట్ టైం హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. సరే మీరు జాగ్రత్త, ఓకేనా? ఏంజెల్ కొంచెం ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్, ఓకే? ఓకే. యు ఆర్ ద ఎల్డర్ ఇన్ దిస్ హౌస్. సేఫ్ జర్నీ పప్పా. ఓకే. బాయ్. బాయ్ నాన్న, బాయ్. లవ్ యూ టూ. బాయ్ గైస్. సో అదనమాట సంగతి. మొత్తానికి మా వాళ్ళకి సర్ప్రైజ్ అయితే ఇచ్చిన. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇంతవరకే. సో జస్ట్ హ్యావింగ్ క్యాప్చరింగ్ దిస్ రియాక్షన్స్ ఇస్ కైండ్ ఆఫ్ మెమరబుల్ అండ్ కొంచెం జర్నీ విత్ సీన్ పొలక్స్ ఫ్యామిలీ లాగా అనిపిస్తుండొచ్చు మీకు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో అయితే ఇంతవరకే. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఓకేనా? రేపు వీళ్ళని దద్దరిల్లిపోయే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ అది బాగా వస్తుంది. దీని తర్వాత నేను అది ఇంకా వాళ్ళకి చెప్పలేదు. ఎట్లా నేను బయట ఉంటున్నా కాబట్టి కొంచెం భయపెడదాం వీళ్ళని, ఓకేనా? నెక్స్ట్ ప్రాంక్ అనేది వెయిట్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.